మంగళగిరి కొత్తపేటలో ఓ వృద్ధురాలిపై కత్తితో దాడి జరిగింది. వివరాలు క్రైమ్లో. మంగళగిరి కొత్తపేటలోని నిర్మలా కాలేజ్ ఎదురుగా ఉన్న ఒక కిరాణా షాపులో ఉన్న 65 ఏళ్ల వృద్ధురాలిపై ఒక ఆగంతకుడు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకోవడానికి నిర్మలా కాలేజ్ పరిసర ప్రాంతాల్లోని కిరాణా షాపు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారని చెప్పి తెలిసింది. అక్కడ కమ్యూనికేషన్ ఏం లేదు మనకి. మా అత్తయ్య వెళ్ళిందంటే ఆవిడ చెల్లి అక్కడ ఏం లేదు, తలుపులు తీసింది, అన్ని మొత్తం అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. సరుకులే కట్టించాడు. ఆ సరుకులన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి సీఏ గారిని ఫోటోలు తీశారు. కత్తి పొడిచిన కత్తి కూడా అక్కడే ఉంది. అది కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళారు సీఏ గారు. తీసుకెళ్ళారు కానీ అది ఏం తెలియదు మనకు, ఎవరైనా తెలియదు. అది తీసి పక్క నుంచి పరిగెత్తాడంట. ఒక పక్కన కెమెరాలో ఫోన్ సన్నగా పరిగెత్తుడు కనపడుతున్నాడు కానీ ఏ చేతిలో ఏం లేవు. అంతేగా.